బ్రో ఎలా ఉన్నారు? హలో అండి, హాయ్. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఓకే, మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. సో పిలువగానే వచ్చారు మా ఛానల్కి. అండ్ సో చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? రియల్లీ ఐఎమ్ సో వెరీ ఎక్సైటింగ్, వెరీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. డెఫినెట్గా ఆడియన్స్ అందరినీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఎక్సైట్మెంట్గా హ్యాపీగా ఉంచుతానని హార్ట్ఫుల్గా చెప్తున్నా. ప్రతి సినిమాలో మీరే ఉండాలని చెప్పి ఏమన్నా ఎవరి దగ్గరైనా తీసుకున్నారా? అసలు ఏ సినిమా చూసినా మీరే కనిపిస్తున్నారు. అలా ఏం లేదు, గాడ్సే రీసెంట్గా. గాడ్స్ మంచి క్యారెక్టర్స్. డెఫినెట్గా గాడ్స్ గిఫ్ట్. ఒక మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ రావడం అన్నది దేవుడు వరవని నేనే ఫీల్ అవుతా. సో అలాగే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఎప్పుడు కూడా అరే సూర్య బాగా చేస్తాడు అన్న ఒక ఇంపాక్ట్ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు ఆడియన్స్ దగ్గర మనం అరే అందరూ బాగా మెచ్చుకోవాలి అన్న ఒక క్యూరియాసిటీ కూడా నాలో ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా గాడ్స్ గిఫ్ట్ మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. సో ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఏదైనా యాక్టింగ్ తర్వాత యాంకరింగ్ కానీ, సో ఏదైనా ప్రొఫెషన్లో మనం ఎంటర్ అయ్యామంటే సో సాటిస్ఫై అయ్యాం అంటే దానికి మనం న్యాయం చేసామా లేదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మీరు ఏమనుకుంటున్నారు? నేను కంప్లీట్ డైరెక్టర్ డిపెండెంట్, డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఎందుకంటే డైరెక్టర్స్ ఇప్పుడు ఒక కథ క్రియేట్ చేసి దాంట్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి దాన్ని ఒక స్కేల్, ఒక గ్రాఫ్, ఒక బోర్డర్ అంటూ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ అంటూ ఉంటుంది. దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే మనం సక్సెస్. అందుకే మనం ఎలా బిహేవ్ చేసినా ఏం చేసినా అన్ని పక్కన పెట్టేసి నేను ఫస్ట్ అయితే ఆ క్యారెక్టర్ ఏంటన్నది డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలాగా నేను బిహేవ్ చేస్తా. డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎలా మౌల్డ్ చేసుకుంటే అలాగా. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డిపెండెంట్ ద డైరెక్టర్. ఓకే, సో ఇన్ని సినిమాలు చేసేటువంటి సూర్య గారు అసలు కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశారు ఏంటి? మా అందరికి తెలుసు సై అని చెప్పి, క్రిస్పీగా షార్ట్గా చెప్పేసేయండి. కెరీర్ ఎక్కడో రాజమండ్రిలో స్టార్ట్ చేశానండి. ఇక్కడ హైదరాబాద్లో తేలా కంటిన్యూ ద జర్నీ హైదరాబాద్. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ అంటే అది రావడం చెప్పాను కదా, గాడ్ అదృష్టం అనే చెప్పాను. ఆ నలుగురు ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ రాజమౌళి సార్, మై గురువు గారు, సై, ఆ నలుగురు, జై చిరంజీవ, కంత్రి, ఉల్లాసంగా ఉత్సాహంగా, హనుమంతు, ఇలా బాహుబలి. సో బ్యాడ్ ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో చనిపోవడం జరిగింది. యశోద్ సాగర్. సో ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? ఎలా ఉండేది ర్యాపో మీకు? నిజంగా చాలా మంచి ఫ్రెండ్ తను. అసలు ఏ అలవాట్లు లేవు, డ్రింక్స్ కానీ స్మోక్ కానీ ఎవ్రీథింగ్ ఏ అలవాట్లు లేవు. వెరీ నైస్ పర్సన్, రియల్లీ హార్ట్ఫుల్ పర్సన్, చాలా మంచి పర్సన్. చాలా బాధ కలిగింది, చాలా ఫీల్ అయింది. ఎందుకంటే తర్వాత కూడా కంటిన్యూ తను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మూవీస్ కంటిన్యూ స్టార్ట్అప్ నెక్స్ట్ లెవెల్లో ఉండగా యాక్సిడెంట్ జరగడం చాలా. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకగాని అబ్బాయి, ఒకే అబ్బాయి. సో వాళ్ళ పెయిన్ ఎంత ఉంటుంది. ఎదిగిన కొడుకు హీరో అయ్యి స్టార్డమ్లో ఉండి అంత బాగా ప్రూవ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న టైంలో ఇలాంటివి జరగడం అన్నది చాలా బాధగా అనిపిస్తుంది. సో సాడ్ టు హియర్ అండ్ సాడ్ న్యూస్ అని చెప్పాలి. సో కమింగ్ టు యూ, సో సై మూవీ గురించి చెప్పండి. రాజమౌళి గారితో మీరు చేశారు. సో ప్రజెంట్ ఉన్న యాక్టర్స్ అందరికీ కూడా తనతో వర్క్ చేయడం అనేది ఒక కళనే చెప్పాలి రాజమౌళి గారితో. సో అలాంటిది మీకు తనే ఆడిషన్స్ తీసుకొని మరి మీరు సెలెక్ట్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. సో ప్లీజ్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ రాజమౌళి గారు. లేదండి, నిజంగా అప్పుడు సింహాద్రి ముందు నేను రాజమండ్రిలో నాగదేవి థియేటర్ అని ఆ థియేటర్లో చూసినప్పుడు ఐఎమ్ సో ఎక్సైటెడ్. అంటే ఇంటర్వెల్కి మ్యాక్సిమం అందరూ బయటకు వెళ్ళిపోతారు థియేటర్ నుంచి, అంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes రిలీఫ్ కోసం. సో సింహాద్రి సినిమా నిజంగా ఎలా ఉందంటే ఆ ముందు బ్రేక్ ఎవరు భూమిక గారు ఒక రౌడీని కొట్టి ఎన్టీఆర్ అని పొడి చేస్తుంది క్లైమాక్స్. అప్పుడు దాకా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న భూమిక ఎన్టీఆర్ అని పొడి చేస్తే అసలు ఎంత అంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోయారు అసలు. అరే ఏంటిది, వాట్ నెక్స్ట్, అసలు ఇలా పొడి చేయడం ఏంటన్నది ఎవరికి అర్థం కాలేదు అసలు. ఆ డైలమాలో నేను కూడా ఉన్నా. నేను అసలు నెక్స్ట్ ఇంటర్వెల్ బ్లాక్ అసలు ఎవరో వెళ్ళేది లేదు. అక్కడక్కడ మంది పీపుల్ లెగ్స్ బయటకు వెళ్ళారు. నేను అది చాలా నోటీస్ చేశా. నాకు ఆ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ సై సినిమా ఇలా చేస్తున్నారు రాజమౌళి సార్ అంటే, నేను అంటే వేరే ఒక ప్రాజెక్ట్లోంచి వచ్చి సార్ని కలవడం జరిగింది. సార్ ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు. నిజంగా అంటే దేవుడికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే అలాంటి మంచి గురువుని నాకు ఇచ్చినందుకు, నేను వచ్చి రాజమౌళి సార్ చేతిలో 100%. ఎందుకంటే డెడికేషన్, సిన్సియారిటీ, హానెస్టీ,
ఆయన పడే కష్టం పెయిన్ ఎప్పుడు సినిమా 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 అదే ఆ ట్రాన్స్లోనే ఉంటారు తప్ప అదర్ యావిగేషన్స్ కానీ ఏమి ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ ఇది షార్ట్ అయిపోయింది, నెక్స్ట్ షార్ట్ ఏ రేంజ్, నెక్స్ట్ ఏది, నెక్స్ట్ ఎలా, అలాగ మొత్తం అంతా బిల్డ్ చేసి ఆ ఫీల్తోనే ఉంటారు. ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇంజెక్ట్ చేస్తాడు క్యారెక్టర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి చాలా ఇంజెక్ట్ చేస్తారు. సో మీ క్యారెక్టర్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ కదా, చాలా ఫంకీగా పింగులూరి పంగనామాలు సింపుల్ గా ఉంటదని పింగ్ పాంగ్ అని పిలుస్తారని పింగులూరి పంగనామం సింపుల్ గా ఉంటదని పింగ్ పాంగ్ అని పిలుస్తారని అందులోనే జస్ట్ ఆ మూవీలో కూడా జస్ట్ పోలీస్ ఎవరు మిమ్మల్ని పనిష్మెంట్ చేస్తారు సమీర్ అన్న. సూపర్. సో చెప్పండి ఎక్స్పీరియన్స్ రగ్బీ గేమ్ ఆడుతున్నప్పుడు. రగ్బీ గేమ్ అనేది ఎవరికి తెలియదు, ఆ తర్వాత అందరికి తెలిసింది. ఆ గేమ్ ని తీసుకొచ్చి మేము మమ్మల్ని అందరినీ ప్రాక్టీస్ చేయించి మోటివేట్ చేసి క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి, ఇలా పాస్ చేయాలి, బాల్స్ ఇలా ఫౌల్ అవుతుంది, ఇలా ముందుకు వెళ్ళి చేయకూడదు, బాల్ ఫౌల్, ఒక 1 స్టెప్ బ్యాక్ ఉన్న వాళ్ళకే బాల్ ఫార్వర్డ్ చేయాలి. ఇదంతా కూడా అంటే ఎమిల్ అని ఇటలీ నుంచి వచ్చారు కోచ్, ఆయన రాజమౌళి సార్ మొత్తం అంతా స్క్రీన్స్ వేసి ప్రొజెక్టర్స్ వేసి ఆ క్యారెక్టర్స్ ఎలాగ అంటే గేమ్ ప్లేయింగ్ ఎలా ఉంటుంది, అందులో క్యారెక్టర్స్ ఏంటి, ఎవరెవరి పొజిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి అంత పెయిన్ అంత అంటే అది నాట్ ఏ మామూలు సినిమాల్లో తీసే సినిమా అయితే కాదు. ఎందుకంటే రన్లో ఉన్న వాళ్ళని క్యాచ్ చేయాలంటే సెంధిల్ అన్న, కెమెరామెన్ సెంధిల్ అన్న కూడా చాలా ఎవ్రీబడి ఈజ్ హార్డ్ వర్కింగ్. అవును, తెలిసిపోతుంది ఆ సినిమా చూస్తుంటే ఎంత బాగా కనెక్ట్ అవుతారు స్టూడెంట్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పటికి చాలా మంది కాలేజ్కి వెళ్తున్నా, ఏ ఫంక్షన్స్ కి స్కూల్స్ కి వెళ్తున్నా పింగ్ పాంగ్ అని అరుస్తూ ఉంటారు. ఐఎమ్ సో రియలీ హ్యాపీ. ఎందుకంటే బాగుంటుంది కదా ఆ గుర్తింపు ఆ పేరు నాకు ఇచ్చినందుకు రాజమౌళి సార్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పు. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.